కళాతపస్వి విశ్వనాథ్ గారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు నటుడిగా తన విశ్వరూపాన్ని చూపించిన మొట్టమొదటి చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్ పతాకంపై గాన గంధర్వులు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు నిర్మించిన శుభ సంకల్పం. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో దాసుగా విశ్వనటుడు కమల్ హాసన్, గంగగా ఉత్తమ నటి ఆమని, చిత్రానికి కీలకమైన రాయుడు పాత్రలో దర్శకులు విశ్వనాథ్ గారు అపూర్వంగా నటించి ఈ చిత్ర విజయానికి కారకులయ్యారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా విశ్వనాథ్ గారు నంది పురస్కారాన్ని అందుకోవటం విశేషం. అలాగే ఉత్తమ గాయనిగా ఎస్పి శైలజ గారికి తొలి నంది బహుమతి దక్కడం మరో విశేషం. మొత్తం 5 నందులు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డుల్ని అందుకున్న ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన కీరవాణి గారికి ఉత్తమ స్వరకర్తగా ఫిల్మ్ఫేర్ పురస్కారం లభించడం అతని ప్రతిభకు దక్కిన గౌరవం. కీరవాణి గారి స్వరకల్పనలో బాలుగారు, చిత్రగారు, శైలజ గారు ఆలపించిన ఈ దాసు గంగల కళ్యాణ గీతాన్ని మనం ఇప్పుడు విందాము. శ్రీరామ్ మరియు గీతా మాధురిల యుగళంలో. సీతమ్మందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి, సిరులున్నాచి శ్రీవారిచి, హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి. వంపులెన్నో పోయి రంపమేయంగా, సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు. సొంపులన్నీ గుండె గంపకెత్తంగా, సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక తాపాలు. తళుకులై రాలేను తరుణి అందాలు, తళుకులై రాలేను తరుణి అందాలు. ముక్కలై మెరిసేను లుకుముత్యాలు. సీతమ్మందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. తాలేల లాలె లాలెలో, తాలేల లాలె లాలో, తాలేల లాలె లాలెలో, తాలేల లాలె లాలో. మొవ్వాకు చీర పెడతా, మొగిలి రెగులు పెడతా, నన్నే పెళ్ళాడతావ కన్నె సిలక. మొవ్వాకు చీర పెడతా, మొగిలి రెగులు పెడతా, నన్నే పెళ్ళాడతావ కన్నె సిలక. హబ్బు ఆశ శృంగార పెళ్లి కొడక, ఇది బంగారు వన్నె సిలక. శృంగార పెళ్లి కొడక, బంగారు వన్నె సిలక. మువ్వా కొలిస్తే రాదు మోసు పడక, మువ్వా కొలిస్తే రాదు మోసు పడక. తాలీలలాలలాలలో, తాలీలలాలలాలో, తాలీలలాలలాలలో, తాలీలలాలలాలో. రవ్వంటి దాన నిప్పు రవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకొని దీపకళిక. రవ్వంటి దాన నిప్పు రవ్వ
వంటి చిన్నదాన మెచ్చి తెచ్చుకోనే దీప కళ్ళిక రాయండి సిన్నవాడా మారాయుడోని సిన్నవాడా మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక పొరువాడు తను కని రాను అనక తాలేల లాలె లాలెలో తాలేల లాలె లాలో తాలేల లాలె లాలెలో తాలేల లాలె లాలో. అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్ ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామ స్వామికి మంచి గడి రాబోతున్నట్టు ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్నారు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. మీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసిన సముద్రాడు గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కౌసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి అంతరంగమున ఆత్మారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నాను. అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బెల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బెల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పడ్డావు. రామ 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 చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురారండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.